సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టుకొని అమలేని సురేంద్ర బాబు ఆఫీస్కి వచ్చేసి వాల్మీకులంతా కూడా పక్కన నియోజకవర్గంలో ఉండేవాళ్ళు కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి తలారి రంగయ్య గారి గురించి రంగయ్య సార్ గురించి అనేకంగా విమర్శలు చేశారు. ఇంతకుముందు కాళూ శ్రీనివాసులు గారు మాట్లాడినారు. కాళూ శ్రీనివాసులు గారు కూడా ఇంతకుముందు ఎంపీగా పనిచేశాడు, మరియు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి కూడా అయినాడు. మంత్రి అయినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో వాల్మీకులకు ఎంతవరకు ఎస్టీ జాబితాలో చేర్చేదానిపైన పోరాటం చేశాడు. అప్పుడు ఎస్టీ జాబితాలో చేర్చుకోకుండా ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చి? ఇంతకుముందు ఎప్పుడన్నా కూడా అతను కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చి ఎస్టీల గురించి కానీ ఎస్టీలకు చేర్చేదాని గురించి కానీ ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ కానీ లేదంటే ఒక కులస్తుల మీటింగ్లో కానీ ఎక్కడ మాట్లాడలే. ఈరోజు రంగయ్య సారు ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఈ జిల్లాలో ఒక కులానికి కాకుండా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అతను పని చేసుకుంటూ పోతా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంగయ్య సారు అత్యధిక మెజార్టీతో గెలిపోతుందని తెలిసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు అభ్యర్థి అమలేని సురేంద్ర బాబు గారు వాల్మీకి సమ్మేళనాన్ని పేరుతో వాళ్ళందరినీ ఒక చోటు చేసి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడిస్తున్నాడో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రతి వాల్మీకి గమనిస్తున్నారు. ఇంతకుముందు మన దగ్గర సోషల్ మీడియా ఉండేది కాదు, ఫేస్బుక్లు ఉండేది కాదు, ఇంకోటి కాదు. ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఒక్క వాల్మీకి బుద్ధబిడ్డ దగ్గర కూడా సెల్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి. చూసుకుంటూ జరిగే దినాల్లో మీకు ఏం బుద్ధి చెప్తారో మీకు నిదానంగా అర్థమవుతుంది. ఇంకా 30 రోజులు ఉంది, మీకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా తలారి రంగయ్య సార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అదే రాయదుర్గంకి వచ్చి అదే వాల్మీకులకు ప్రెస్ మీట్ పెట్టచ్చు, మీ మీద విమర్శలు చేయొచ్చు, పార్టీ తరఫున కూడా విమర్శలు చేయొచ్చు. ఎక్కడా కూడా సార్ పని అతని పని అని చేసుకుని పోతున్నాడు. మీరు మీ పని మీరు చేసుకుని పోతే బాగుంటుందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.